Zombie apocalypse. Hello friends, this is Sandeep Krishna. Welcome to my channel Electrical and Electronics Tutorials in Telugu. అయితే ఈ రోజు మన వీడియోలో నియాన్ లైన్ టెస్టర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ యొక్క లైన్ టెస్టర్ అనేది మనం ఎందుకు ఉపయోగిస్తాం, కన్స్ట్రక్షన్ ఎలా ఉంది, దీని యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. అయితే మీరు నా ఛానల్ కొత్త అయితే ఫాస్ట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ యొక్క సప్లై ఏదైతే ఉందో దీన్ని తీసుకెళ్లి సాకెట్ లో మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఇక్కడ ఏదైతే హై రెసిస్టెన్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. దేనికంటే ఈ నియాన్ బల్బ్ అనేది కాలిపోకుండా, ఈ యొక్క టెస్టర్ అనేది ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం ఏ హై వోల్టేజెస్ అనేది బేర్ చేయలేవు. కాబట్టి ఇక్కడ మనం హై రెసిస్టెన్స్ని ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇక్కడ సప్లై అనేది ఇలా పోతుంది. ఇలా పోతున్నప్పుడు ఏదైతే నియాన్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. ఎలా అవుతుంది అంటే సర్క్యూట్ అనేది క్లోజ్ అయితేనే ఇది గ్లో అవుతుంది. ఏదైతే ఇక్కడ లాస్ట్ నాబ్ అనేది ఉంటుందో దాన్ని మనం టచ్ చేయకపోతే ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది సర్క్యూట్ అనేది. ఇక్కడ కంప్లీట్ సర్క్యూట్ పాత్ అనేది క్లోజ్ అవ్వలేదు, క్లోజ్ అవ్వదు. ఎందుకు? మనం ఇక్కడ టచ్ చేయకపోతే. ఎప్పుడైతే మన బాడీ అనేది క్లోజ్డ్ పాత్గా ఇక్కడ యాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ సర్క్యూట్ అనేది కంప్లీట్గా ఏదైతే మన బాడీని యూజ్ చేసుకొని ఈ సర్క్యూట్ అనేది కంప్లీట్గా క్లోజ్ అయింది. అప్పుడు మాత్రమే ఈ నియాన్ బల్బ్ అనేది గ్లో అవుతుంది. లేకపోతే ఈ పాయింట్ టచ్ చేయకపోతే మనం ఈ నియాన్ బల్బ్ అనేది మనకు గ్లో కాదు. మనం చూసినట్టయితే ఇది నియాన్ లైన్ టెస్టర్. అయితే దీని యొక్క పార్ట్స్ ఎలా ఉంటాయి, దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. మనం ఫస్ట్ దీన్ని నియాన్ లైన్ టెస్టర్ని మనం ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో లోపల. ఇది మనం చూసినట్టయితే ఇది మనకు వచ్చిన బేస్ ఈ బేస్ చూస్తున్నాం. ఇది దీని యొక్క బేస్. తర్వాత దీన్ని ఓపెన్ చేయగానే మనకి స్ప్రింగ్ అనేది ఉంది. ఇది స్ప్రింగ్. తర్వాత మనకి నియాన్ బల్బ్ అనేది ఉంది. తర్వాత హై వోల్టేజ్ రెసిస్టర్స్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ టెస్టర్లో. ఇది హై వోల్టేజ్ రెసిస్టర్. ఏం చేస్తుందంటే దీని యొక్క కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అదంటే ఈ లోపల ఇంటర్నల్ బిల్ట్ ఎలా ఉంటుందంటే ఇది ఈ యొక్క రెసిస్టెన్స్కి ఈ యొక్క పాయింటర్ ఏదైతే ఉందో దీనికి ఇక్కడ సెంటర్లో ఈ యొక్క రెసిస్టర్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుంటారు. ఇట్లా స్టార్టింగ్లో పెట్టున్నప్పుడు లోపల ఎలా ఉంటుందంటే ఇక్కడ ఈ రెసిస్టర్స్ ఒక ఎండ్ అనేది దానికి కనెక్ట్ అయ్యి ఒక రెసిస్టర్ దానికి ఎండ్ అనేది దానికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ నియాన్ బల్బ్లో చూసినట్టయితే 2 లిడ్స్ ఉన్నాయి. లోపల చూసినట్టయితే మనకి 2 లిడ్స్ ఉన్నాయి. ఒక లిడ్ ఏమో పైన టాప్ ఊన్ చేస్తున్నారు, ఇంకో లిడ్ ఏమో కింద ఊన్ చేస్తున్నారు. ఈ కింద ఊన్ చేసింది మనకి ఈ యొక్క పై టాప్ ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అయి ఉంటుంది. హై రెసిస్టెన్స్కి దానికి కనెక్ట్ అయి ఉంటుంది. కనెక్ట్ అయినప్పుడు ఈ యొక్క స్ప్రింగ్ ఏదైతే ఉందో ఈ పైన ఏదైతే ఊన్ చేస్తున్నారో, పైన టర్మినల్ ఏదైతే ఊన్ చేస్తున్నారో దానికి ఈ యొక్క స్ప్రింగ్ అనేది మనం కనెక్ట్ చేస్తాం. చూద్దాం. ఇప్పుడు ఇలా ఉంటుంది. ఈ స్ప్రింగ్ అనేది కనెక్ట్ చేశారు. ఇది ఈ యొక్క బేస్ టెర్మినల్. ఎప్పుడైతే మన ఫింగర్ అనేది దీనికి టచ్ అయిపోతే మనకి సర్క్యూట్ అనేది క్లోజ్ కాదు. కాబట్టి మన సర్క్యూట్ క్లోజ్ కాకపోతే ఈ యొక్క బల్బ్ అనేది గ్లో కాదు. ఎప్పుడైతే మనం దీన్ని క్లోజ్ చేస్తామో, ఈ సర్క్యూట్ని క్లోజ్ చేస్తామో, దీన్ని సప్లై ఇచ్చుంటాం. సప్లై ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇది సర్క్యూట్ బోర్డులో ఏదైతే ఉందో దానికి కనెక్ట్ చేసిన తర్వాత దీన్ని మామూలుగా వదిలేస్తే ఇది వర్క్ కాదు. మనం ఎప్పుడైతే దీన్ని టచ్ చేస్తామో మన బాడీ అనేది గ్రౌండ్గా యాక్ట్ అయ్యి ఈ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. కాబట్టి ఇలా ఈ యొక్క నియాన్ బల్బ్ టెస్టర్ అనేది వర్క్ అవుతుంది. ఇది మనకి సాకెట్. దీంట్లో మనం ఎప్పుడైతే టెస్టర్ ఇన్సర్ట్ చేసామనుకో ఇది మనకి న్యూట్రల్ ఫేస్ తెలుసుకోవడానికి ఈ టెస్టర్ అనేది ఉపయోగపడుతుంది. కరెంట్ వస్తుందా లేదా ఈ సర్క్యూట్ బోర్డులోకి మనం వస్తుందా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి ఈ టెస్టర్ అనేది మనం ఉపయోగిస్తాం. ఇప్పుడు చూసినట్టయితే ఈ సర్క్యూట్ బోర్డ్ పనిచేస్తుందా లేదా అనేది ఈ సాకెట్ అనేది పనిచేస్తుందా లేదా బై యూజింగ్ ద టెస్టర్ మనం గ్లో అయిందంటే ఈ సర్క్యూట్ వర్క్ అవుతున్నట్టు. ఇప్పుడు స్విచ్ చేస్తున్నాను. స్విచ్ చేసి ఇది ఫేస్ అనుకోండి, మనకు తెలియదు ఇది ఫేసా న్యూట్రల్ అని. ఇది న్యూట్రల్ కాబట్టి బల్బ్ అనేది వెలగలేదు. ఇది ఫేస్ కాబట్టి ఇది ఫేస్ అవుతుంది. అప్పుడు ఫేస్ అయింది కాబట్టి ఇది బల్బ్ అనేది గ్లో అయింది. ఇక్కడ నుంచి బల్బ్ ఎందుకు ఆగిపోయిందంటే ఇప్పుడు బల్బ్ ఎందుకు గ్లో అయింది, ఇక్కడ ఈ పొజిషన్ లో బల్బ్ ఎందుకు గ్లో అయింది, ఇక్కడ ఇది న్యూట్రల్ పాయింట్. మనం గ్రౌండ్ అయి ఉంటాం కాబట్టి నేను గ్రౌండ్ లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో టెస్ట్ చేసేటప్పుడు చూసేటట్టే ఇప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది ఈ విధంగా. థ్యాంక్ యూ.